పెద్దలారా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో సకల కుల జనగణనకి రంగం సిద్ధమైంది. సో 34 ప్రశ్నలు, 89,000 సిబ్బంది మే 11 నుంచి జూన్ 9 వరకు 2026లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సకల కుల జనగణన చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సకల కుల జనగణనకి సిద్ధమైంది. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సకల కుల జనగణన రెడీ కావటం, 42% రిజర్వేషన్లకు ప్రయత్నం చేయటం, అది 9వ షెడ్యూల్లో పెట్టే కార్యక్రమంలో మనకు కనిపిస్తూ ఉంది. 34 ప్రశ్నలతో కూడిన సర్వే ధృవీకరణ పత్రాన్ని గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినటువంటి 45 నిమిషాల పాటు చెప్పాల్సినటువంటి విషయాలు చెప్పినట్టుగా డిస్కషన్ జరిగినట్టుగా మనకి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో సమావేశంలో మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించి మళ్ళీ సకల కుల అదే రాష్ట్రం యూనిట్గా చేశాం. 42% రిజర్వేషన్ల కోసం అసలు ఏ కులం ఎంత ఉంది, వెనకబడి ఉంది, ముందుబడి ఉంది, మళ్ళీ ఇది కూడా అట్లనే జరుగుతుందనేది ఇదే ఆది కాదు, ఇది అంతం కూడా కాకపోవచ్చు, మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో మే నెల 11వ తేదీ నుంచి 2026 జూన్ 9 వరకు పకడ్బందీగా పారదర్శకంగా జరగాలని, ఈసారైనా కూడా పోయినసారి కొద్దిమంది రెడ్లని బ్రాహ్మిన్స్ని పెట్టి బీసీ జనాభాని 53.33%గా చూంచే 56.33%గా చూంచారు. బీసీ సమాజం 66% అనుకుంటుంది. ఈసారి ఆ కమిటీలలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఎవరు అబ్జెక్షన్ పెట్టడానికి లేదు కాబట్టి, అందుకోసం అగ్రకులాలనే కాకుండా బీసీ ఎస్సీలను కూడా అందులో సమభాగంగా జనాభా దామాషా నిష్పత్తిలో ఉంచాలనేది ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జనగణన ప్రక్రియ జరగాల్సినటువంటి తొలి విడత తెల్లగణనను హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంశం మీద పెద్ద ఎత్తున క్యాబినెట్లో చర్చ జరిగింది. సో ఏదేమైనా మే 11వ తేదీ నాటికి గణన ఆల్రెడీ చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ప్రాబ్లం లేదు. తెలంగాణ మోడల్గా అధికారులకు సంబంధించి ట్రైనింగ్ క్యాంప్స్ కూడా జరిగినాయి. మిగతా రాష్ట్రాలు ఎట్లా జరిగినా ఆ పరిస్థితి ఉన్నది. సో 34 ప్రశ్నలతోనే అనేది ఉన్నది. కులగణనకు 5,000 మంది నోడల్ ఆఫీసర్లు పెడుతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇళ్ల గణన కోసం సుమారు 84,000 మంది ఎమ్యూనరేటర్లు నియమించి రాష్ట్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మీద ఇన్సులేటర్లని వాళ్ళని పెట్టడానికి సంబంధించి ఇంకా అదనంగా 84 అంటే ఇంకొక 5,000 మందిని వాళ్ళని వెరిఫికేషన్కి వాళ్ళకి ఉంచినట్టుగా మొత్తంగా ఈ ప్రక్రియలో 89,000 మంది ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని భాగస్వామ్యం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తొలి దశలో ఇళ్ల గణన సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత రెండో దశ వచ్చే ఏడాది ఉంటుంది కాబట్టి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకుంటూ పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో సకల కుల జనగణనలో మనం ఒకటే చెప్తా ఉన్నాం. పోయినసారి సకల కుల జనగణనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో బ్రాహ్మణాయన్ని ఆ కమిటీలో మెయిన్ అగ్రకులాల వలన పెట్టడం వల్ల అన్యాయం జరిగిందనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం భావన. చూపించాల్సినటువంటి వాటిల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అన్ని వేరియేషన్స్ పెట్టి ఏదైతుందో సామాజిక న్యాయానికి నష్టం చేసే కార్యక్రమం అయితే మనకి కనపడ్డది. సో ఈసారి ఆ లోపాలు లేకుండా ఉండాలని, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన లెక్కలే కాబట్టి కొద్దిగా అటు ఇటుగా అట్లనే ఉంటాయి. ఈసారి పకడ్బందీగా పోయినసారి ఏ మిస్టేక్స్ జరిగినాయో, బీసీ ఉపకులాలు, ఎస్సీ ఎస్టీ ఉపకులాలు ఏమున్నాయో అవి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ సంఘాల నాయకులు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. కొన్ని రాజకీయ పార్టీలు బంగారం అని అదని ఇదని సమసమాజం సిద్ధాంతాలు చెప్పే కొన్ని రాజకీయ పార్టీలు సకల కుల జనగణన సహకరించమంటే సహకరించినటువంటి పరిస్థితి. అటు ఆర్ఎస్ఎస్ కూడా కులం లేదు గెలం లేదంటారు. వాళ్ళ పార్టీలన్నీ బనియా పార్టీలు. ఆర్ఎస్ఎస్లోనేమో వాళ్ళు మా ఇళ్ళలో పనిచేసే చాకలోళ్ళు, మా ఇళ్ళలో కటింగ్ చేసే మంగళోళ్ళు, మా ఇంటికి కుండలు ఇచ్చే కొమ్మరోళ్ళు, మా ఇంటికి కళ్ళు పోసే గమలోళ్ళు, మా ఇంటికి బట్టలు ఇచ్చే సాలోళ్ళు అందరినీ పిలిచి మేము పండగ రోజు సంవత్సరానికి ఒక 4-5-6 పండగలుంటే పిలిచి కూర్చొని సహపంతి భోజనం చేస్తాం కాబట్టి మాకు కులాలు లేవంటున్నారు. కోటి కులాంతర వివాహాలు జరిగినా కూడా ఈ దేశంలో 2వ తరానికి 3వ తరానికి వచ్చేసరికి కులం కంటిన్యూ అయింది. అందుకోసం మేము ఏమంటున్నామంటే ఇప్పటిదాకా అనేక ఇజాలు వచ్చినాయి. కమ్యూనిజం, సోషలిజం, టూరిజం, క్యాపిటలిజం, లేకపోతే ఇంపీరియలిజం, వలసవాదం, అట్లా అనేక రకాలు, ఫ్యూచరిజం, సెల్ఫిజం, ఎవడిజం ఆడిదే. అసలు ఒక 10 మంది ఉంటే 100 సిద్ధాంతాలు పుట్టుకొచ్చినటువంటి వ్యవస్థలు మనం చూసాం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సకల కుల జనగణన జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2026 మే నుంచి
మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. అదేవిధంగా 2027 మళ్ళీ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్ దేశవ్యాప్తంగా మిగిలిన అంతా కూడా. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ తీసుకోవాలి. ఆధిపత్య కులాలను ఇన్ఛార్జీలుగా పెట్టడం అనేది సహించేదే లేదు. ఆ విధంగా ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండటం వల్ల అధికారుల దగ్గర నుంచి ఇన్ఛార్జీల దాకా బీసీలు, బహుజనులు ఉండాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో చదువు రానోళ్ళు ఫిల్ చేసినట్టు కాకుండా ఆ కాలంలో స్పెసిఫిక్గా ఎస్సీ, ఎస్టీ జనాభా ఎట్లయితే ఉపకులాలని వేరియేషన్ చేసి ఎన్రోల్ చేస్తున్నారు, బీసీ ఉపకులాలు, ఓసీ ఉపకులాలను కూడా ఆ విధంగా ఎన్రోల్ చేయాలని, ప్రధానంగా బీసీ ఉపకులాలను ఎన్రోల్ చేయాలనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం శాంపిల్ నమూనా విడుదల చేసిన దాని ప్రకారం కులాలు అన్నారు, కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉపకులాలు అన్నారు. మరి బీసీ ఉపకులాలని ఎందుకంటలేదో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా బీసీ ఉపకులాలు అనేది స్పష్టంగా దాంట్లో ఉండాలి. సో అదేదో మీరు దయాదాక్షిణ్యాల మీదుగా భారతదేశం కులాధారిత సమాజం, దాన్ని అంచనా కట్టి ఇప్పుడు దాకా ఎన్ని కులాలు అభివృద్ధి జరిగినాయో చెప్పండి, స్వాగతిద్దాం. నిజంగా అభివృద్ధి జరిగితే అభివృద్ధి జరగలేదు. 100కి తెలంగాణ రాష్ట్రంలో 100కి 29% అభివృద్ధి అని చెప్పేసి మీరు గవర్నమెంట్ వేసినటువంటి కమిషన్ల రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. సో అందుకోసం మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే వాస్తవ పరిస్థితిని అంచనా వేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. ఖచ్చితంగా బీసీలకు సంబంధించి ఓబీసీ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఓబీసీని పెడతారు. ఓబీసీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.